హలో హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ మన ఎలక్షన్స్లో జరిగినటువంటి శుభ పరిణామం గురించి ఒక చిన్న విశ్లేషణ చేద్దాము. సో మన ఎలక్షన్స్లో ఒకప్పుడు పిలువబడినటువంటి కులాలు బలిజ, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు, శెట్టి బలిజ, గవర్లు, ఈడి బలిజ, వీళ్ళంతా కలిసి వీళ్ళందరికీ ఒక సరైన గుర్తింపు, సపరేట్ యాక్సెస్, డైరెక్ట్ పార్టీ, డైరెక్ట్ అధికారం రావడం అనేది జరిగింది. ఇది ఎంతో శుభ పరిణామం. సో చిరంజీవి అప్పుడు ఎంతో కృషి చేసినప్పటికీ దాన్ని మళ్ళీ వదిలేయడము. సో వీళ్ళంతా మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ కుదరలేదు. సో ఈసారి ఆ ప్లాట్ఫామ్ ఏర్పరచుకున్నారు, ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. సో ఇంకా ఫ్యూచర్లో అప్పుడు ప్రజారాజ్యం లాగా వెళ్ళిపోతుంది అనేది ఏం లేదు. సో అందరికీ కన్ఫర్మ్ అయిపోయింది, నమ్మకం ఉంది. సో ఇది ఇప్పుడే ఒక పిల్లకాలంలాగా స్టార్ట్ అయ్యి వీళ్ళ యొక్క విజయ పరంపర జస్ట్ స్టార్ట్ అయింది. ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా మహోజ్వలంగా ఉన్నతి చెందుతుంది అనడంలో ఎటువంటి శంక అవసరం లేదు. ఇంకా కొంతమంది కులాల వారు సో ఒకప్పుడు బ్రాహ్మణులు బాగా ఉండి రాజకీయాల్లో టంగుటూరి ప్రకాశం పంతుల్లాగా ఎందుకు నిరాశతో రిప్రజెంటేషన్ తగ్గిపోయింది, రాజకీయంగా వెనకబడిపోయారు. అలాగే వైశ్యులు కావాల్సిన డబ్బుండి కూడా రాజకీయంగా ఒకప్పుడు ఒక వెలిగి వెనకబడిపోయారు. రాజులు ముఖ్యంగా ఈరోజు కూడా వాళ్ళు ధనవంతులు బాగా ఉన్నవారు, వాళ్ళు కూడా వెనకబడిపోయినట్టు పరిస్థితి. ఈ పరిస్థితి మారాలి. సో ఈ కాపులను చూసి ఇప్పుడు కాపులుగా పిలువబడుతున్నటువంటి ఒకప్పుడు బలిజాతలుగా ఒంటరి మొదలైన వాళ్ళని చూసైనా మళ్ళీ పాత ఒకప్పుడు ఒక వెలిగి సైడ్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ రావాలి. ఇప్పటివరకు రానటువంటి రాజులు, గొల్లలు చాలా పాపులేషన్కి వెళ్ళినటువంటి వాళ్ళు మరి ఎందుకని? సో డెమోక్రసీలో ప్రతి వర్గానికి, వర్ణానికి, కులానికి, మతానికి రిప్రజెంటేషన్ ఇవ్వగలిగే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీతో ఒక పార్టీని స్థాపించి ఇంకా ఈ డెమోక్రసీని ఉన్నతికి చెంది ఎంతో మెరుగుపరుస్తారని, దీనికి ఒక వన్నె తీసుకొస్తారని, మరిన్ని కలర్స్ యాడ్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం.